జాగ్రత్తగా వాక్యం విందాము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇటు చూడండి, ఎవరిని బట్టి ఎవరని చెప్తున్నాడంట? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ఇక్కడ ఎవరు కూడా చెప్తున్నాడంటే నీతిమంతుడి గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా వాక్యం వినండి. చాలామంది చాలా బట్టి ఆనందగానం చేస్తారు, అవునా కదా? ఇప్పుడు సుమారుగా ఒక ఉదాహరణకి ఇటు చూడండి, ఉదాహరణ ఒక మాట చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి విజయ్ గారి శాలరీ కొంచెం రెట్టింపు వచ్చింది అనుకో, ఏమంటాడు? ఆనందం వస్తుంది రాదా? ఇప్పుడు మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఎక్కువ వచ్చిందనుకో ఏం చేస్తాం? అంటే మనం కష్టాన్ని బట్టి ప్రతిఫలం వచ్చిందనుకో ఆనందగానం చేస్తాం, అవునా? ఏదైనా మనకు అనుకునేది మన జీవితంలో జరిగిందనుకో ఏం చేస్తారు చెప్పండి? ఆనందగానం చేస్తారు. మన జీవితంలో అనుకునేది మనకు జరిగిందనుకో ఆనందగానం చేస్తాం. అదే కనుక ఏదైనా ఒక సమస్య, ఒక శ్రమ, కష్టం ఎదురు ఆనందగానం చేస్తావు ఏమన్నా? స్తుతిగానం చేయవు, ఆనందగానం చేయడు, ఏడుపు గానం చేస్తావు, రోదన గానం చేస్తావు, విలపించే గానం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడు. ఎందుకని దేవుడు ఈ మాట అన్నారంటే దానికి వచ్చిన కూడా వెనకాల ఒక మాట రాస్తుండిద్ది. ఎందుకు ఆనందగానం చెయ్యాలి అంటే నీతిమంతులు చూడండి, ఒక మాట 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. 25. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుండి వారి సంతానపు వారు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని నీతిమంతులు ఆనందగానము చెయ్యాలి అంటే దావీదు గారు అంటున్నారంట ఒక మాట, నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ఎక్కడ ఉన్నానంట? ఫస్ట్ ఏమో చిన్న పిల్లడుగా ఉన్నానయ్యా, రెండోది ఇప్పుడు ముసలివాడు, అవునా కదా? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి పిల్లడుగా ఉంటాడు, కుర్రవాడిగా మారతాడు, నడి వయసుకు వస్తాడు, ముసలివాడు అయిపోతాడు. చెప్పాలంటే ఇది కాలం మొత్తము తిరుగుతూ ఉండిద్ది. పిల్లోడు తర్వాత చివరాఖరికి ఏమవుతాయి? ముసలివాడు అయిపోతాడు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు చూశాను. అర్థమవుతున్న వాక్యం? పిల్లవాడిగా ఉన్నప్పుడు చూసా, ఇప్పుడు ముసలోడిని అయ్యా, ఇప్పుడు చూస్తున్నా. కానీ నైన నీతిమంతులు విడవబడలేదంట, వారి సంతానం భిక్షమెత్తుట నేను చూచి ఉండలా. అరే, నీతిమంతుని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టలా. కొన్ని శ్రమలు వస్తాయి. ఇదిగో నీతిమంతులు 7 మార్లు పడినను ఖచ్చితంగా లెగుస్తాడంట, ఖచ్చితంగా లెగుస్తాడంట. నీతిమంతులు 7 మార్లు పడినా సరే ఖచ్చితంగా లేవగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను చిన్నవాడై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను, అయినా సరే నీతిమంతులు విడవబడుట కానీ వారు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. మరి ఇంక ఎలా ఉంటారయ్యా వాళ్ళంటే దినమెల్లా దయాళురై అప్పు ఇచ్చుచుండిరి, వారి సంతానము దీవించబడుతుంది. ఎవరి సంతానము? నీతిమంతులుగా సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీతిమంతులు కావాలంటే మనం ఏం చేయాలి? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఏమన్నా? ఎక్కడ బయట అమ్ముతారా? నీతిమంతుడు అమ్మబడును అని ఎక్కడ మార్కెట్లో పెట్టారా? ఏమన్నా పెట్టలా. నీతి అమ్మబడును అని మార్కెట్లో ఆయన పెట్టారా? ఎక్కడ పెట్టలా. మరి ఎట్లా ఈ నీతిమంతుడు ఎలా అవ్వాలి అంటే చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము
రోమపత్రిక 3వ అధ్యాయము 24 వచనం. కాబట్టి 20 రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచనం. 22వ వచనం చదవండి. అంతే చదవండి. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా హల్లెలూయా. ఎవరి ద్వారా అంట? క్రీస్తు యేసునందలి. అవునా కదా? మాట చెప్పనా? ఇటు చూడండి. ఇప్పుడు నీ కొరకు నా కొరకు దేవుడు విమోచనం కలగజేశాడు. అవునా? నీ పాపానికి నా పాపానికి, నీ శాపానికి నా శాపానికి, నీ బదులు నా బదులు ఆయన సిలువలో మరణించాడు కాబట్టి, ఒక విమోచన క్రయధనము చెల్లించాడు కాబట్టి నీవు నేను ఆయన స్వరక్తములో కడగబడి ఆయన అవయవంలో ఒక అవయవంగా మనం నిలబడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడంట, ఇదిగో క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా మీరు ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డారంట. ఎలాగా? డబ్బులు పెట్టా? ఉచితం. చెప్పాలంటే నిన్ను నన్ను నీతిమంతుని చేయడానికి ఆయన తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆయన మీద 140 కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. అవునా కదా? ఎన్ని ఎవరి కోసం? ఆయన కోసం కాదు. ఆయనందు ఏ పాపము లేదు, ఆయనందు ఏ శాపము లేదు. ఆయన ఎక్కడ పాపం చేశాడని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసి లేదు. ఆయన మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడిచే విధానం ద్వారా కానీ ఎక్కడ కూడా పాపము చేశాడు అన్న మాట బైబిల్ గ్రంథంలో లేదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడంట, ఇదిగో నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని చెప్పిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఏమన్నాడు సార్? నాలో పాపం ఉందని నువ్వు నిరూపిస్తావా? అర్థమైందా? ఆయన అంటున్నాడంట. అందుకే మనిషినంట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక మనిషినంట, ఇదివరకు నిర్గమాకాండలో మాట తీయక్కర్లేదు కానీ, ఒక మనిషినంట ఒక ప్రతిష్ఠితము అంటారు. ప్రతిష్ఠితం అంటే నీ మొదటి పంట అవ్వచ్చు, నీ శాలరీ మొదటి జీతం అవ్వచ్చు, నీ దశం భాగం అవ్వచ్చు, లేకపోతే నీ గొర్రెలో మొదటి అవ్వచ్చు, దశం భాగం అంట. అప్పుడు దేవుడు చెప్తాడంట, ఇదిగో మొదటి చూలు అంటే మొదటిగా ఎవరైతే కన్నారో వాళ్ళు ప్రతిష్ఠితం అంటాడు. ఇలా ప్రతిష్ఠితం అన్నప్పుడు గొర్రె తన మొదటి బిడ్డ మొదటి గొర్రె ప్రతిష్ఠితం అన్నాడు దేవుడు. కానీ దేవుడు అంటాడు, గాడిద పిల్ల మటుకు ప్రతిష్ఠితం కాదు అంటాడు. గాడిద పిల్ల కాదు అంటాడు. గాడిద పిల్లనంట ప్రతిష్ఠితంగా అర్పించకూడదంట, బలిగా అర్పించకూడదు. దాన్ని దేవుడు ఎద్దుని చెప్పాలంటే పేడని దూడని సంథింగ్ వీళ్ళందరినీ అర్పించమన్నాడు, గొర్రెలు అర్పించమన్నాడు. కానీ గాడిదని అర్పించమని ఎక్కడ దేవుడు చెప్పలా. మరి ఏం చేయాలి? మరి గాడిద పిల్ల కూడా ఇవ్వాలిగా. ఇప్పుడు గొర్రె పిల్ల పుట్టింది, గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠ ఉందని పిల్ల ఇచ్చేశారు. ఇప్పుడు గాడిద కూడా పిల్ల పుట్టిందిగా, మరి గాడిద పిల్లని ప్రతిష్ఠ కలం దేవుడు తీసుకొని అంటున్నాడు కదా. తీసుకొని అంటున్నాడు, దానికి ఒక మార్గం కూడా దేవుడు చెప్పాడు. గాడిద పిల్లకి బదులు గొర్రెకు పుట్టిన పిల్లని బలిగా అర్పించాలి. ఒకవేళ గొర్రె పిల్ల లేని ఎడల ఆ గాడిద పిల్ల తలని విరగదీయాలన్నాడు. అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? గొర్రెకి పిల్ల పుట్టిందనుకో పిల్లనిచ్చేయచ్చు, గాడిదకి పిల్ల ఉంది పిల్ల నవ్వకూడదు. అందుకే దాని బదులు గొర్రె పిల్ల ఇవ్వాలి. ఇవ్వలేదే అనుకో ఆ గాడిద తలని విరగదీసేయాలంట. అంటే ఇక పనికి రాదు, అది తిండికి పనికి రాదు, బలికి పనికి రాదు. చెప్పాలంటే మట్టిలో మట్టి అయిపోద్ది. హల్లెలూయా. చెప్పాలంటే ఆ గాడిద ఎవరో కాదంట, నువ్వు నేను ఆ గాడిదలో. అందుకే దేవుడు ఆ సాదృశ్యంగా మన మెడ విరగతీయాల్సింది పోయి ఆయన మెడ విరగదీయబడ్డాడు. హల్లెలూయా. అసలు అందుకనే కదా యేసు ప్రభు గారు హోసన్నా జయము, హోసన్నా జయము జయము అని దేని మీద వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే నిజముగా నేను నీతిమంతులుగా తయారవ్వాలి అంటే ఇదిగో మన డబ్బు ద్వారా, మన ధనము ద్వారా, మన బంగారము ద్వారా, మన కలుగుతున్న పేరు ద్వారా, మన అలవాట్ల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన నీతిమంతులుగా ఎంచబడలేము. కానీ ఆ పైన వచనం చూసి మీకు అర్థమైంది. చూడండి మాట 22వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోయారు. హల్లెలూయా. ఎవరంట? భేదమేమీ లేదయ్యా, ప్రతి ఒక్కడు పాపం చేసినోడే. అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మేలును పొందలేకపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట, మనము నీతిమంతులుగా తయారవ్వాలి అంటే మనము క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా మాత్రమే నీతిమంతులు. అవునా కదా? ఆయన రక్తంలో కడగబడితే నీతిమంతులం. మన పాపములు ఆయన నామములు ఒప్పుకుంటే నీతిమంతులం. చూడండి, ఒక మాట రాస్తుంది అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 26వ అధ్యాయము 18వ వచనం, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుడి వైపునకు తిరిగి నా అందలి ఏందంట, నా యందలి అంటే దేవుడి యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ కలుగుతుందని, పరిశుద్ధపరచబడిన శ్వాసము దొరుకుతుందని, నేను నిన్ను వారి యొద్దకు పంపితేను. హల్లెలూయా అన్నాడంట. అయ్యా నాయన, అనేకులు చీకట్లో ఉన్నారు, వెలుగును చూడండి. ఇటు చూడండి, అనేకులు చీకట్లో ఉన్నారు, వెలుగును చూడాలి. అనేకులు దుష్టుడు బంధకాల్లో ఉన్నారు, నా హస్తంలోకి రావాలి. ఇదిగో నా నామములోని పాప క్షమాపణ, నా నామంలో మాత్రమే పరిశుద్ధ పరచబడిన శ్వాసము దొరుకుతుందని అనేక ఆత్మీయ నేత్రములు తెరిపించబడ్డానికి నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు దేవుడు పౌలు గారిని. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఎప్పుడైతే ఆయన యందలి విమోచన ద్వారా మనం నీతిమంతులకు ఎంచబడతామని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో, ఆయన రక్తములు ఎప్పుడైతే మనం కడగబడతామో, ఎప్పుడైతే మనకు విమోచన దొరుకుతుందో, ఇదిగో నువ్వు డబ్బులు పెట్టి వెల పెట్టి కొనలేని నీతిమంతుడు అనే మాట దేవుడి మహాకృప ద్వారా పొందేసుకుంటున్నావు. అవునా కదా? అరే, అక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, ఉచితమైన విమోచన నీతిమంతుడికి ఎంచబడ్డావు. దావీదు గారు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? నేను చిన్నపిల్లడిగా ఉన్నాను, తర్వాత ముసలివాడిని అయ్యాను, కానీ నీతిమంతుడు విడవబడటయు వారి సంతానం భిక్షమెత్తుటయు నేను చూడలేదు. అసలు నేను చూడలేదురా బాబు. ఇప్పుడు ఒక మాట అన్ననుకో, ఇప్పుడు సముద్ర రూపం వచ్చిందనుకో, ఏమన్నా ఒక మాట అందనుకో, నీకేం తెలుసా నీకేం తెలుసా అని అడుగుతాం. అది పెద్దవాళ్ళు అడిగారు అనుకో, మన మాట చెప్పదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఇదిగో నేను చిన్నపిల్లడుగా అన్నాను, నేను ముసలివాడిని అయ్యాను, అయినా సరే నీతిమంతుడు విడబడలేదురా బాబు అంటున్నాడు, భిక్షమెత్తలేదురా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడంట. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నీతిమంతుడు విడబడటయు భిక్షమెత్తుటయు నేను చూచి. వాళ్ళు ఎలా ఉంటారంటే దినమెల్లా అప్పించేవారుగా ఉంటారంట. అవునా కదా? క్రైస్తవుడు నిజంగా దేవుడు ఆశీర్వాదం పొందుకున్నవాడైతే, దేవుడు కృప పొందుకున్నవాడైతే, కొన్ని సమస్యలు, కొన్ని అప్పుల భారాలు మన జీవితంలోకి వచ్చినా సరే, చివరాఖరి దేవుడు దాన్ని మార్చే విధానం దేవుడిని బట్టి, ఎవరిని బట్టి? దేవుడిని బట్టి నువ్వు ఆనందగానం చేస్తావు. అప్పులు పోవడమే కాదంట, అప్పులు ఇచ్చేవారుగా తయారవుతారంట. హల్లెలూయా. మరలా చెప్తున్నాడంట ఇంకో మాట, వారి సంతానము దీవించబడుతుందంట. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము నేర్చుకునే విషయం ఏంటంటే, మన నీతిమంతుడిగా ఉండాలి, కానీ అవినీతిమంతుడిగా మనము తయారవ్వకూడదు. ఎప్పుడైతే మనం నీతిమంతుడిగా తయారవ్వగలుగుతామో, నిజంగా దేవుడిచ్చే గొప్ప కృప, దీవెన, సమాధానం మనం పొందగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంట? మనము నీతిమంతులుగా ఉండాలి, కానీ అవినీతిమంతులుగా తయారు. చూడండి, ఒక మాట చూడండి. ఫాస్ట్గా రోమపత్రికలో ఒక మాట చూద్దాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. రోమపత్రిక
రెండో అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 11 వచనం. రోమపత్రిక 2:11. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక. రోమా 2:11. ఫోన్లో చూసి చదివితే అలాగుంటుంది. 3:11 సారీ. నీతిమంతుడు లేడు, ఎంతమంది లేరంట? ఓరి నాయనా, నీతిమంతుడు లేడంట, ఒక్కడ కూడా లేడంట. గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా. హల్లెలూయా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారంట. పనికొచ్చే వాళ్ళు అవలా, పనికి మాలిన వాళ్ళు అయ్యారంట. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడంట. దేవుని వెతికేవాడు లేడు, ఆరాధించేవాళ్ళు లేడు. చెప్పాల అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయ్యారు అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. నిజముగా మనము నీతిమంతులుగా తయారవ్వాలి. మన సంతానం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. చెప్పాలని మనం అప్పిచ్చేవారిగా తయారవ్వాలి. భిక్షం ఎత్తడం అనేది మన జీవితంలోకి ఉండకూడదు అనుకుంటే మనము నీతిమంతుల దగ్గర ఒకే ఒక మాట, దేవుని బట్టి విమోచన పొందాలి. మనము దేవుని బట్టి ఆనందగానము చేయాలి, దేవుని బట్టి స్తుతిగానము చేయాలి. అవునా కదా? ఆ రోజు ఎవరిని బట్టి మనం వాక్యం చెప్పుకున్నాం. మనం ఎవరిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు వెళ్దాం అనుకున్నారు ఐగుప్తుకి? వాళ్ళ రథములు బట్టి అనుకున్నారంట, వాళ్ళ గుర్రాలు బట్టి అనుకున్నారంట, వాళ్ళ రౌతులను బట్టి అనుకున్నారంట. ఎందుకయ్యా రథములంటే విస్తారమైన రథాలు అంటున్నాడంట. ఎందుకయ్యా గుర్రాలు బట్టి అంటే ఎలా ఉండంట? ఆ గుర్రాలంట ఆధారం చేసుకున్నాడంట. మరి రౌతులు బట్టి ఎందుకు వెళ్తున్నావంటే వాళ్ళు బలాఢ్యులు అంట. దేవుడు ఏమన్నా తెలుసా? ఐగుప్తు సహాయం నీకు పనికి మాలిన సహాయం. ఐగుప్తు సహాయం నీకు దేనికి పనికి మాలినది, దేనికి పనికి రాదు. అవునా కదా? ఒక నువ్వు దాని సహాయం కొరకు పరిగెట్టావు, ఏం కలిగిద్దంట? సిగ్గు, అవమానము నీకు కలుగుతాయంట. హల్లెలూయా. అందుకని మన జీవితంలో దేవుని బట్టి ఆధారపడాలి. దేవుని బట్టి ఆనందంగా, డబ్బుని బట్టి, పేరుని బట్టి, మన కలుగుతున్న స్థితిని బట్టి నువ్వు ఆనందంగాను ఎప్పటికీ చేయకూడదు. ఈ స్థితి మనకు దేవుడిచ్చింది, ఈ పరిస్థితి దేవుడు మనకు కలగజేసింది. చెప్పాలంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే, ఇక నాకు పలానా అది లేదు, నాకు ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు బైక్ మీద వెళ్ళేవాడికి ఏం కావాలనుకుంటాడు? కారు కావాలనుకుంటాడు. అదే కనుక సైకిల్ మీద వెళ్ళేవాడికి ఏం కావాలనుకుంటాడు? బైక్ కావాలనుకుంటా. అంటే లోపల ఏదో కోరిక ఉంటూనే ఉండిద్ది. అరే దేవుడు మనం ఎప్పుడు ఎలా పోల్చుకోవాలంటే మనకన్నా హై అథారిటీ పోల్చుకోను కదా. దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని బట్టి, మనకిచ్చిన కృపను బట్టి మనము కింద వారితో మనం పోల్చుకుంటూ వెళ్తేనే మన పై స్థాయికి వెళ్ళగలుగుతాం. అంటే దేవుడిచ్చిన స్థితిని బట్టి చెప్తున్నా. అని వాడు అలా ఉన్నాడు, నేను కూడా అలాగే ఉండాలి కాదు. ప్రభువా నీ చిత్తం అయితే నువ్వు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కృపిస్తాడు. మాట ఉందంట, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడంట. ఎవరు ధనవంతుడు? దేవుడు ధనవంతుడు. దేవుడు ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైన దేవుడు ఆయన. దేవుడు ప్రతి ఒక్క నీతిమంతుడిగా తయారు చేయగలగడు. ఎవరినైనా సరే నీతిమంతుడు చేయగలిగిన వాడైనా, నువ్వేమన్నా ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి తప్పులు వ్యతిరేకత ఎలా చేసినా సరే ఆయన నామములో క్షమాపణ ఉంది. ఉందా లేదా? ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి మనము ఏం చేయాలంట? ఆనందగానము చేయాలి. నీతిమంతుడు దేవుని బట్టి ఆనందగానము చేస్తాడు. ఇంకెవరిని బట్టి? చూడండి ఫస్ట్గా 33వ కీర్తనలోని 33వ కీర్తన 1-2 వచనంలో ఫస్ట్గా 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట. ఇప్పుడు చూడండి ఈ మాట చూడండి. ఇందాక ఏమనుకున్నాం చెప్పండి? ఇందాక ఎవరి గురించి చెప్పుకున్నాం? నీతిమంతుడి గురించి చెప్పుకున్నాం. నీతిమంతుడి గురించి రోమపత్రికలో ఏం చెప్పారు? ఫాస్ట్గా చెప్పండి. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. చెప్పాలంటే దేవుని వెతికేవాళ్ళు లేడు, ఆరాధించేవాళ్ళు లేడు. చెప్పాలంటే ఏకముఖ పనికి మాలిన వాళ్ళు అయ్యారు అని వాక్యం చెప్తుంది.
అవునా? ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా తయారవ్వాలంటే ఏం చేయాలన్నాను? నీతిమంతుడిగా తయారవ్వాలి అంటే యేసుక్రీస్తు అందరి విమోచన ద్వారా మాత్రమే నువ్వు ఉచితముగా నీతిమంతులుగా తయారు చేయబడతావు. చెప్పాలంటే ఆయన రక్తము ద్వారా మాత్రం ఉచితంగా నీతిమంతులుగా తయారు. అసలు నీతిమంతులుగా తయారవ్వడం వలన మనకేంటి ప్రయోజనం అంటే, దావీదు గారు అన్న మాట ఏమన్నాడంట, నేను చిన్నవాడినయ్యాను, నేను ముసలివాడినయ్యాను, కానీ నీతిమంతులు విడువబడటయు వారి సంతానం భిక్షమెత్తుటయు నేను చూచి ఉండలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే మహాకృప మనం పొందాలి అంటే మనం ఒకటే మాట, మనము నీతిమంతులుగా తయారవ్వాలి. నీతిమంతులు తయారవ్వాలంటే ఏం చెప్పాను? ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే నీతిమంతులు తయారవుతాం. అవునా కదా? రక్తం ద్వారా విమోచన, రక్తం ద్వారా పరిశుద్ధత, రక్తం ద్వారా కృప, దేవుని ఆశీర్వాదం అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే యేసయ్య రక్తములో మాత్రమే ఉన్నాయి. రెండో మాట ఏంటంటే యథార్థవంతులకంట యథార్థవంతులకు చదవండి ఫాస్ట్గా 2వ వచనం, 33వ అధ్యాయం 2వ వచనం. స్తుతి చేయుట యథార్థవంతులకు. హల్లెలూయా. ఎటు చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంట. యథార్థవంతులకు శోభస్కరం. ఇప్పుడు యథార్థవంతుల గురించి, ఎవరి గురించి? ఇందాకేమో నీతిమంతుల గురించి, ఇప్పుడు యథార్థవంతుల గురించి. ఒక రోజంట జాగ్రత్తగా ఉండండి, ఒక మాట. ఇదివరకంట సేవ పక్కన పరిచర్య పక్కన పరిచర్య స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ జరిగించేవాళ్ళు, మందిరం పక్కన మందిరం కట్టేవాళ్ళు. కానీ కొంతమంది అప్పుల్లో సేవకులు ఏం చేసేవాళ్ళు అంటే మందిరం పక్కన మందిరం కట్టేవాళ్ళు కాదు. ఎక్కడంటే ఎక్కడ సేవ లేదో, ఎక్కడ పరిచయం లేదో అక్కడికి వెళ్ళి సేవ మందిరం కట్టేవాళ్ళు. అబ్రహాం గారు లాగా, మొన్న వచ్చాడు కదా ఆయనలాగా. ఈయన కూడా ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఒక గ్రామంలో అక్కడ పరిచయం లేదు, బాగా విగ్రహారాధన ఉన్నది, అక్కడికి వెళ్ళి సేవ చేద్దాం అనుకొని మొత్తం వెతుకుతూ ఉన్నాడంట. ఎదుగుతున్న అందరూ చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారంట అమౌంట్లు. ఈ ఇంత ఇప్పుడు అంటే మనకి రూపాయి అంటే రూపాయా అనిపిస్తుంది. అప్పుడు రూపాయి అంటే మా మామూలుడిది చెప్పిద్ది ఆ రూపాయి ఎన్ని చేసిందో. అంటే ఆ రూపాయి చాలా విలువ అప్పుడు. అరే అలాంటి టైంలో ఏది దొరకట్లేదు. ఆ గ్రామంలో అంట ఒక బంగళా ఉండేదంట, ఒక బంగళా. దాన్ని దెయ్యాల బంగళా అంటారంట. ఈ దెయ్యాల బంగళాలో అక్కడ గ్రామంలో పెద్ద పేరు ఉంది. దానికి గ్రామంలో మనుషుల పేరు కాదు, దెయ్యాలకి పెద్ద పేరు ఉంది అక్కడ. ఏం పెద్ద పేరు అంటే, రాత్రి 8-9 అవుతే ఆ బంగ్లా వైపు ఎవడు వెళ్ళడం. అది మెయిన్ రోడ్డు పక్కనే ఉండిద్దంట. ఎవడు కూడా వెళ్ళడం, అటుపడి ఎవడు నివాసం చేయడు. నివాసం చేయకపోతే బాగా పేరుంది. చెప్పాలంటే ఆ ఇంటి ఓనరు, అంటే యాక్చువల్లీ ఇల్లు, అది బంగ్లా కాదు ఇల్లు. ఆ ఇంట్లో అలా పేరు అలా వచ్చింది వాళ్ళకి. ఆ ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళు ఇవరికి అందరూ చనిపోయేసరికి ఆయన అక్కడ తాళం వేసి ఆ ఇంటికి ఎవడు ఉండట్లేదు, ఎవడు అద్దెకి రావట్లేదు అని వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు. ఈ పాస్టర్ గారు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదో కనబడుతుంది. ఏం కనబడుతుంది? ప్రార్థన పెట్టడానికి. నిజంగా మాట చెప్పన, సేవ పరిచర్య అంటే చాలామంది ఏంటంటే పూల బాట కాదు, ఇది ముళ్ళ బాట. ఎక్కడ ఏ ముళ్ళు గుచ్చుకుంటే తెలియదు, ఎక్కడ ఏ రక్తం కాదు తెలియదు. కుటుంబం నుంచి శత్రువులు రావచ్చు, బంధువుల శత్రువులు రావచ్చు, స్నేహితుల శత్రువులు రావచ్చు, ఉద్యోగుల శత్రువులు రావచ్చు, 4 రకాల నుంచి శత్రువులు రావచ్చు. దేవుడు ఎంతమంది వచ్చినా సరే పంపించే దేవుడు ఆయన. హల్లెలూయా. సరే వెళ్ళి బంగాళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఓనర్ని, ఓరి నాయన మేమేం ఉండట్లేదురా, నువ్వెందుకు ఉంటున్నావు అక్కడ? ఉండొద్దు, నేను డబ్బులకే నీ ఫ్రీగా ఇచ్చేసి తీసుకున్నాడంట. ఏమొస్తాడు? నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వే ఉండిపోయి ఇంకెవరు అవసరం లేదు అన్నాడంట. అనగానే నువ్వు చర్చి పెడతావో, నువ్వు ప్రార్థన పెడతావో, ఏం పెడతావో నాకు అనవసరం, ఇది నీకు ఇచ్చేస్తున్నాను, సొంతకం పెట్టమంటూ ఇచ్చేస్తా అన్నాడంట. సొంతకాలకి ఎంత కావద్దు, నీ రెంట్ అంటే చెప్పు, నీ రెంట్ కడతానంట పాస్టర్ గారు. రెంట్ కడతానంటే సరే రెంట్ ఇవ్వాలయ్యా అన్నాడంట. రెంట్ ఎంత అనుకున్నారు, ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇచ్చేస్తూ ఉంటే ఇప్పుడు అక్కడ సేవ జరిగించాలి. చెప్పను, ఇది ఒక పెద్ద యుద్ధం, అది పెద్ద యుద్ధం. అది మామూలు ప్రదేశాలకు వెళ్ళి నువ్వు సేవ జరిగితే బాగానే ఉంటుంది, కానీ నీకు తెలియని ప్రాంతంలోకి వెళ్ళి, ఎప్పటి నుంచి పేరు మోసిన బంగ్లాకి వెళ్ళి, దెయ్యాల పేరు మోసిన బంగ్లాకి వెళ్ళి నువ్వు సేవ చేయడం అంటే అది మామూలు విషయము కాదు. చెప్పాలంటే కత్తి మీద సామంటారు చూసారా, ఎప్పుడు కోసమో తెలియదు. సరే
ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ అయ్యగారు పొద్దున్నే సాయం దాకా ప్రార్థన చేస్తాం, పొద్దున్నే సాయం దాకా మీటింగ్కి వెళ్ళిపోయాడు, అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా సేవకు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మొత్తం అన్ని సరి చేసుకొని అన్ని సురి చూసుకొని ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఏం చేయాలో అర్థం కాకపోతే సాయంత్రం 6-7 బస్సు దిగాడంట అక్కడ. తనతో పాటు వచ్చిన వాళ్ళు ఉండమంటే మేము ఏదో ఉండమన్నారంట, వాళ్ళు ఏదో ఉండంటే వాళ్ళు పంపించేశాడు. సరే ఈయన వెళ్ళాడు ఒంటరిగా, ఒక్కడే వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళాడంట. గేట్లు పాడిపోయిన బంగాళా ఏం తెలుసు కదా. లోపలికి వెళ్ళగానే కొవ్వొత్తి వెలిగించాడంట. కొవ్వొత్తి వెలిగించడం ఆరిపోవడం, వెలిగించడం ఆరిపోవడం, ఇలా 3 సార్లు ఇలాగే జరిగిందంట. జరిగితే ఆయన ఏమీ చేయలే. మరి ఎంత సేవకులైనా ఎంత పాస్టర్ గారు అయినా సరే భయం ఉండేది, లోపల ఉండేదిగా. అవునా? ఒక మాట అండి, నాకు ఈ మాట అంటే ఒక మాట గుర్తొస్తుంది. చూడండి, ఒక మాట చెప్తా. చూడండి, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 17 వచనం. ఫాస్ట్గా ఇర్మీయా 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము. ఏమన్నాడు? భయపడకము, లేదా నేను వారి యొద్దకు. హల్లెలూయా. చాలు. ఏమన్నాడు చెప్పండి? భయపడద్దు. నువ్వు భయపడ్డావు, నువ్వు ఒకలా నీ చెప్పిన పని చేయలేదనుకో, వారి ఎదుటి నీకు భయాన్ని పుట్టిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోయాడు, ఆడిపోతుంది. భయముతో గనక వెనక్కి పారిపోతే జీవితంలో సేవ అనేది అక్కడ స్టార్ట్ చేసేవాడు కాదు. నిలబడితే ప్రాణం ఉండిద్దో ఉండదో తెలియదు. ఏమీ చేయాల. ఏం చేశాడు అంటే, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఎదురు చీకటే కనబడుతుంది, వెలుతురు లేదుగా. కొవ్వొత్తి ఆరిపోతుంది, వెలిగిస్తే ఆరిపోతుంది కదా. ఏం చేయాల? ఇక్కడి నుంచి స్తోత్రం 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 అనుకుంటూ ఇచ్చే వరకు ఆ చూర పరిగెట్టాడంట చీకట్లోనే. ఇక అడ్డు ఎదురొస్తుందా, కాళ్ళకి ఎందుకు తగులుతుందా, ఎదురేముందా అనవసరం, కటిక చీకటి కదా. ఇక్కడి నుంచి స్తోత్రం 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 అనుకుని ఆ చూర పరిగెట్టాడంట. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచొని వెళ్ళిపోయాడుగా, మన అటు వెళ్ళిపోతే ఇటు కూడా రావాలి. మళ్ళీ అక్కడ నుంచొని మళ్ళీ స్తోత్రం స్తోత్రం ఇటు పరిగెట్టాడంట. పరిగెడితే ఒక్కొక్క దెయ్యం వెళ్ళి బయట గేటు గుద్దుకున్నాయంట. ఫాస్ట్ ప్రతి ఒక్క దెయ్యం వెళ్ళిపోయి ఒకటి గుద్దుకుందని, ఒక కొబ్బరికి కింద పడింది అనుకో, ఏమంటాం మనం? ఒకటే పడిందిరా అంటాం. అదే 1, 2, 3 పడతనాయరా అంటాం. అంతేనా? గుద్దుకుంటూ ఉన్నాయంట బయటికి వెళ్ళి గేటుకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తుతున్నప్పుడు ఆ ఇంటిలో ఎలాంటిదైనా సరే బయటికి పరిగెట్టిద్ది. దేవుడికి స్తుతి గానము ఇంట్లో ఉండాలా, ప్రార్థన ఉండాలా, పరిచర్య ఉండాలా, సహవాసం ఉండాలా, దేవుడి విశ్వాసము కలిగిన కుటుంబంగా ఉండాలా. దురాత్మలకు అవకాశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ఎప్పుడైతే అంటాం కదా, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నిత్యము నువ్వు ఎప్పుడైతే స్తుతించగలుగుతావో, దేవుని ఆరాధించగలుగుతావో, దేవుని మహింపరచగలుగుతావో, ఖచ్చితంగా దేవుడిచ్చే గొప్ప కృపను మనం పొందగలుగుతాం. మన ఇంట్లో నిత్యము స్తుతిగానం ఉండాలా, నీ నోట్లో స్తుతి ఉండాలా, నీ హృదయంలో స్తుతి ఉండాలా, నువ్వు పండేసిన స్తుతి ఉండాలా. ప్రతి విషయం నువ్వు స్తుతిని చెల్లించుకుంటూ వెళ్తే, చెప్తున్నాను కదా, ఊహకు మించిన విజయాలు మనం చూడగలుగుతాం. అవునా కదా? మన ఇంట్లో మన ఒంట్లోకి ఎన్నో రోగాలు రావచ్చు, మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ నువ్వు స్తోత్రం స్తోత్రంను చెల్లిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితిని మారుస్తాడు, మన స్థితిగతిని మారుస్తాడు, మన హృదయాన్ని మారుస్తాడు, మన బ్రతుకుని మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తున్నారంట? స్తుతి చేయుట యథార్థవంతులకి మంచిది, శ్రేయస్కరం అంటే మంచిది అని అర్థం. హల్లెలూయా. నీతిమంతులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉంటే దేవుడిచ్చే గొప్ప కృపను మనం ఏం పొందలేమా? ఖచ్చితంగా పొందగలుగుతాం. అవునా కదా? నిజంగా మన జీవితంలో ఎలా నీతిమంతులుగా తయారవ్వాలంటే యేసు క్రీస్తు యందలి విమోచన ద్వారా మాత్రం నీతిమంతులుగా తయారవుతాం. ఇదిగో మన కుటుంబంలో కార్యము జరగాలన్నా, మన కుటుంబంలో మన జీవితాల బ్రతుకులు మారాలన్నా, ఎంతకాలం మన రక్షణ లేకుండా బ్రతకూడదు. కానీ రక్షించబడిన మనము రక్షణకు తగినట్టుగా బ్రతకాల. అప్పుడు దేవుడిచ్చే గొప్ప కృపను మనం ఖచ్చితంగా
పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న వాక్యం చెప్పి ముగిచ్చేస్తాను. యాక్చువల్గా ఇది ఎంత ట్రైలర్ అనుకున్నా కానీ ఇదే మెయిన్ వాక్యం అయిపోయింది. ఇవాళ యాక్చువల్గా మనం చెప్పుకునే వాక్యం ఏమిటి అంటే ఏమైంది? సరే, మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే ఇవాళ మీరు జాగ్రత్తగానండి, వదిలేసేయండి. చాలామంది ఒక మాట ఏమనుకుంటారంటే పైన పరలోకం లేదు, నరకము లేదు అనుకుంటారు. చాలామంది ఏమి లేవంట, పరలోకం లేదు, నరకం లేదు అనుకుంటారంట. కొంతమంది ఏం నమ్ముతారంటే దెయ్యం లేదు, భూతం లేదు, అసలు ఏమీ లేదు అనుకుంటారు చాలామంది. కానీ పరలోకము, నరకము అనేవి పైన ఉన్నాయి లేవా? ఉన్నాయి. అంటే చాలామంది అంటారంట నువ్వు చూసి వచ్చావా అన్నారంట. ఏమన్నారు? అందరు అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు చూసావా అంటే, వాడు పుట్టేంతవరకు తెలీదు భూమి మీద ఒక లోకం ఉందని, భూలోకం ఉందని. ఎప్పుడు తెలిసింది? పుట్టినాకే తెలిసింది. రేపు కనుక చచ్చినాక నీకు నరకం, పరలోకం ఉందని తెలిసిందనుకో, నీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లు కాలేటప్పుడు నీళ్ళు పోసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇల్లు కాలకముని మన జాగ్రత్త పడితే ప్రయోజనం ఏమైనా ఉంటుంది. అవునా కదా? చాలామంది విడ్డూరంగా నేను ప్రశ్నలు ఏంటంటే ఒకటే మాట, నువ్వు చూసావా అంటారు. కానీ పరలోకము, నరకం అనేది ఖచ్చితంగా ఉన్నవి. మరి నరకము ఎవరు చెప్తారు, ఎవరు చూపించారు, ఎవరు మాట్లాడతారు అంటే, ఒక మనిషి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత నరకానికన్నా వెళ్ళాలి, పరలోకానికన్నా వెళ్ళాలి. 2 మార్గాలు ఓపెన్ అవుతాయంట. ఓ నరకపు మార్గం, 2 పరలోక మార్గం. మనిషి చనిపోతాడేమో కానీ ఆత్మ చనిపోదు. అందుకే అంటున్నారు కదా, శరీరము మట్టైపోయిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ అంట తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళేదంట. అంటే దేవుడు మనకి ఏం దయచేశాడు? ఆత్మను దయచేశాడు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పైకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మనము చనిపోయిన తర్వాత తెలుసుకోవడము ప్రయోజనం ఏమని తెలుసా? 0. బ్రతుకుండగానే నువ్వు తెలుసుకున్నావు అనుకో, పైన పరలోకం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నరకం అనేది ఉంది, అక్కడికి నేను వెళ్ళకూడదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా దేవుడు కృప వస్తుంది. యాక్చువల్గా ఇవాళ ఒక వీడియో చూపిద్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో కుదరలేదు. ఏమైందండి? ఎవరు? హల్లెలూయా.